N19 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ కేంద్ర కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున ప్రెస్ మీట్. రేవంత్ కు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమ స్ఫూర్తిపై ఎలాంటి అవగాహన లేదు. శ్రీకాసం వెంకటేశ్వర్లు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జోగు రామన్న ప్రెస్ మీట్. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు? పార్చూరి అశోక్ బాబు మీడియా సమావేశం. పార్టీ కేంద్ర కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున ప్రెస్ మీట్. మొన్న జరిగిన ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బరి తెగించి దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మీద ఇష్టారాజ్యంగా దాడులు చేయించి వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొత్త ఆలోచనకు వచ్చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది, ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి నెత్తినేయాలా, పార్టీని కానీ నాయకులు కానీ ఏదో ఒక రకంగా వారి మీద బురద జల్లాలని ఒక ఆలోచన తప్ప తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా సంస్థలు కానీ ఎక్కడా వెనకాటల్లా. ఇదిగో లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు కొట్టేసేందుకు కుట్ర అంట. నేను అడుగుతా ఉన్నా, సిగ్గట్టా లేదు ఈ పత్రిక యజమానికి అడుగుతా ఉన్నా. దేశంలో పర్టికులర్ గా కంబైన్డ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి నీ ఫిల్మ్ సిటీలో దళితుల భూములున్నాయి, నువ్వు అప్పళంగా కొట్టేశావు. ఏ రోజన్నా నువ్వు ఈ పత్రికలో ఎందుకు రాయలేకపోయావని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ చట్టాన్ని తీసుకుంది ఆషామాషిగా తీసుకోలా. 2003కి ముందు 20 సంవత్సరాలకు ముందు ఏ దళితుడైతే భూమిని పండించుకుంటా ఉన్నాడో, వారి పేరు మీద ఉందో, దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చి ఒకవేళ ఎవరైనా మధ్యలో దానిని రాయించుకున్నా 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే దళితుడకు దానిని అసైన్ చేసి వాళ్ళకు హక్కు కల్పించాడు. మీరు రాసిన వెర్రి రాతలకు ఎవరో వాళ్ళు చేయించుకున్నారు, వీళ్ళు చేయించుకున్నారు లేకపోతే అని చెప్పి రాస్తే అవి అది కాదు. 20 years కంప్లీట్ అవ్వాలా. మరలా ఏ దళితుడికైతే అసైన్ చేసిందో ఆ దళితుల పేరు మీద వస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఏదో నాగార్జున ఇంకొకళ్ళో రాయించుకున్నారని చెప్తా ఉన్నారే, అవన్నీ అభూత కల్పనలు. మేము చెప్తా ఉన్నాం, ఎవరు రాయించుకున్నా చట్టానికి లోబడి రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందే. మీకులాగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నువ్వు నీ అంటుకో 4,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే దగ్గర 1,100 ఎకరాలు మీరు రాయించుకున్నారే. రాజధాని వస్తుంది, దళితులు మీ భూములు లాగేసుకుంటారని చెప్పి అప్పలంగా 5 లక్షలు రాయించారే. దానిని ప్రజలు మర్చిపోరు. దళితుల భూముల అప్పలంగా తెలంగాణ ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా, ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా రాష్ట్ర అధికార చిహ్నం, అధికార గీతం మార్పులు చేస్తూ తీసుకున్న రేవంత్ సర్కార్ ఏకపక్ష నిర్ణయాలు తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదకరంగా మారింది. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని రేవంత్ కు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమ స్ఫూర్తిపై ఎలాంటి అవగాహన లేదు. శ్రీకాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించబోయే జూన్ 2 ఉత్సవాలు ఏవైతున్నాయో రసాబసగా ప్రజల మధ్యలో విపరీత ధోరణిలో చర్చించుకునేటువంటి అవకాశాన్ని కల్పించినాయి. ముఖ్యంగా తొందరపడి ఏదో మేము చెయ్యాలి, మార్పు చేయాలి, మా మార్క్ అవుపడాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజల యొక్క అందరి ఆమోదయోగ్యంగా
ఏ చర్య కూడా తీసుకుంటలేరని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర చిహ్నం లోగో ఇప్పటి వరకు ఏమి చేస్తూ ఉన్నాం, ఏ రకంగా ఉంటుంది, గైడ్లైన్స్ ఏంది అన్నటువంటి ఏ విషయం కూడా స్పష్టంగా చెప్పలేదు. ఇష్టానుసారంగా కొంతమంది చార్మినార్ని తీసేస్తున్నారని, మరికొంతమంది కాకతీయ తోరణాన్ని తీసేస్తున్నారని చెప్పేసి ప్రజల మధ్య వివిధ రకాల అభిప్రాయాలని, భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఇంత తొందరగా అడావుడిగా ఇవైన మార్చేసి దాన్ని ఏ ట్యూన్లో వస్తుంది, ఏ రకంగా వస్తుందో వివిధ వర్గాలతోటి కానీ లేకపోతే మేధావులతోటి కానీ, తెలంగాణలో ఎవరు మేధావులు లేరు, తెలంగాణ ఉద్యమకారులు లేరు, నేను నాకు చుట్టూన్నటువంటి ఒకరిద్దరు మాత్రమే ఉద్యమకారులు, వాళ్ళే మేధావులు, వాళ్ళే రచయితలు అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు భావించడం కూడా ఇది సరైన విధానం కాదు. నేను అనుకుంటా తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి, తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి గారికి తెలియదు. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ఇంకొక అడుగు ముందలకేస్తే ఆయన ఆంధ్రతోటి వియ్యం అందుకున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ తెలంగాణని ఆయన ఎందుకో తెలంగాణ చరిత్రని, తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుండా అనేది ప్రజలు ఇలా భావిస్తూ ఉన్నారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జోగు రామన్న ప్రెస్ మీట్. మరి రైతులపైన, రైతుల సమస్యలపైన సమస్యల్ని గాలికి వదిలేసి ఇలా ముఖ్యమంత్రి గారేమో అప్పుడేమో ఐపీఎల్ మ్యాచ్లో బిజీగా ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి గుర్తులను మార్చడంలో ముఖ్యమంత్రి గారు బిజీ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారేమో వేరే రాష్ట్రాలకు ప్రచారానికి వెళ్తా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడే మాటలకు పొంతం లేదు. ఏమంటాడు తుమ్మల నాగేశ్వరరావు గారు, విత్తనాలు ఎక్కడ కూడా కొరత లేవు, విత్తనాలు కొరత లేదని చెప్పేటప్పుడు నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతున్నా, మీరు ఒక సీనియర్ మంత్రిగా మరి చాలా రోజుల నుంచి గతంలో కేసీఆర్ గారి మంత్రివర్గంలో కూడా పనిచేసినాం. ఏనాడైనా రైతుల విత్తనాల కొరత విషయం వచ్చిందా, ఎరువుల విషయం వచ్చిందా? నేను ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా మరి తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్ మోస్ట్ మినిస్టర్, ఆయన విత్తనాల కొరత ఎక్కడ లేదు, ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ సృష్టిస్తుందని చెప్పి మరి చిట్చాట్లో మాట్లాడడం జరుగుతూ ఉంటే నిజంగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారిని అడుగుతున్నాం మేము. ముఖ్యమంత్రికి మంత్రులకు ఎక్కడ సఖ్యత లేకుండా ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడితే మంత్రులు ఒకటి మాట్లాడుతూ ఉన్నాం. ఇలా అకాల వర్షాలు, మరి ఇలా పిడుగు కాడుతోటి అనేక మంది అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయినాయి. పిడుగు కాట్ల వల్ల ఎందరో మంది రైతులు ఇప్పటికీ పొలాలలో చనిపోతున్నాం. కానీ ఇప్పటి వరకు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు చెప్పారు, మేము కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినాం, సర్వే చేయమని చెప్పినామని చెప్పి ఇప్పటి వరకు ఏ కలెక్టర్లకు కూడా. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు? పర్చూరి అశోక్ బాబు మీడియా సమావేశం. అందరికీ నమస్కారం. నిన్న హైకోర్టులో వైసీపీ పార్టీ తరఫున పోస్టల్ బ్యాలెట్స్ పై సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఒక వివరణ మీద వాళ్ళు రిట్ ఫైల్ చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే అక్కడ కేసుని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చిన వైసీపీ అది చెప్పకుండా సీఈఓ గారు ఏదైతే ఒక మెమోని మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పారో దాన్ని హైలైట్ చేస్తూ అదేదో విజయం సాధించినట్లు, లేదంటే సీఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి ఏదో ఒక ఫేవర్ చేసినట్టు రకరకాలుగా వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళ బ్లూ మీడియా రాసుకోవడం జరిగింది. వాస్తవాలు కూడా తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. ఇక్కడ సమస్య ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ 19/7/2023లోనే ఒక సర్కిల్ ఇవ్వడం జరిగింది. ఏమని? పోస్టల్ బ్యాలెట్స్లో
తీసుకున్న ఓటు వేసిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి, ఫారం 13A అని. ఆ డిక్లరేషన్ మీద ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. పెట్టినప్పుడు ఆ గెజిటెడ్ ఆఫీసరు అక్కడే పోలు ఎక్కడో జరుగుద్దో ఆ పోలీస్ స్టేషన్ సెంటర్ దగ్గర ఉండి ఆయనే సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసి ఇవ్వాలి. అది ప్రభుత్వం బాధ్యత. ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంప్ లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించొద్దు, వాటిని వ్యాలిడిటీ చేసి కౌంట్ చేయండి అని చెప్పి 2023లోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇవాళ దాన్ని ఉటకిస్తూ 25/7/2024 ఆంధ్రప్రదేశ్ CEO గారు కూడా ఇటువంటి సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ని మేము రిజెక్ట్ చేయమని చెప్పి స్పష్టంగా సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్స్ మీద ప్రతి విషయాన్ని, ప్రతి అంశాన్ని ఏదన్నా డౌట్ ఉన్నా లేదంటే ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా CEO ఆంధ్రప్రదేశ్ని కలవడం జరుగుతుంది. ఆ సందర్భంలో మేము స్పష్టంగా అడిగాం, అయ్యా మీరు మాకు కొన్ని చోట్ల ఈ స్టాంపులు సీళ్లు వేయలేదు, అలాగే కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ వెనకాల RO గారు ఫాస్మెయిల్ లేదు, మరి కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ప్రకారం వీటన్నిటిని వ్యాలిడ్ చేయమని ఉంది. అది రూల్లో ఉన్నా కూడా మన అధికారుల పరిస్థితి ఎలా ఉందంటే పోస్టల్ బ్యాలెట్స్కి ఈవీఎంలు వాడిన అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళకి స్పష్టత కావాలంటే మళ్ళీ మీరు ఒక సర్క్యులర్ ఇస్తే తప్ప దీని మీద స్పష్టత రాదు, లేదంటే అనవసరంగా కీసర మండలంలోని ORR లోపలున్నటువంటి 5 గ్రామాలను మున్సిపాలిటీలో కలిపే ప్రయత్నంని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ ఆలోచనని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కీసర మండలం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. గత డిసెంబర్ నెలలో ప్రజావాణిలో ఒక వ్యక్తి ORRలోని గ్రామాలని మున్సిపాలిటీలో కలిపేందుకు చేసిన దరఖాస్తుపై రాష్ట్ర మున్సిపల్ విభాగం, జిల్లా యంత్రాంగం ఆగమేఘాల మీద చర్యలు ప్రారంభించడంలో ప్రభుత్వం కుట్రపూరిత చర్యగా భావిస్తున్నాము. ORR లోపల గల చీర్యాల, గోధుమకుంట, కరీంగూడ, తిమ్మాయిపల్లి, నర్సంపల్లి గ్రామాలు తక్కువ జనాభా మరియు వందలాది ఎకరాల వ్యవసాయ భూములున్నటువంటి గ్రామాలని మున్సిపాలిటీలోని కలపడం వల్ల అధిక ట్యాక్స్లతోటి పేద మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుందన్నారు. 5 నెలలుగా స్పెషల్ ఆఫీసర్ పాలనలో కాలం వెళ్లదీస్తున్న ప్రభుత్వం మున్సిపాలిటీల విలీనం పేరుతో కొత్త నాటకానికి తెరదీస్తోంది. ప్రభుత్వం విలీనం ఆలోచన వెనక్కి తీసుకోకుంటే బీజేపీ తరపున, ప్రజల తరపున ప్రజాక్షేత్రంలోని మరియు పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తామని తెలియజేశారు. దీని విషయం ఒకటి వచ్చింది. పూర్తిగా దీని విషయం ఏంటంటే 15 డిసెంబర్ 2023లో గోల్మకుంటకు సంబంధించిన ఒక వ్యక్తి ప్రజావాణిలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న గ్రామాలని మున్సిపాలిటీలో కలపాలన్న విషయంలో ఒక దరఖాస్తు చేయడం జరిగింది. దాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని మున్సిపల్ సంబంధించిన డైరెక్టర్ గారు దివ్య IAS గారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గారికి మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి దీని విషయంలో తదుపరి చర్యల కోసం ఆ గ్రామాలకు సంబంధించిన వివరాలు తెలపాల్సిందిగా వాళ్ళకి నోటీస్ పంపించడం జరిగింది. నిన్న 27 మే రోజు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన DPO సురేష్ మోహన్ గారు అన్ని MP మండల పరిషత్ ఆఫీసులకి, సెక్రటరీలకి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న గ్రామాల యొక్క జనాభా, బడ్జెట్ వాటి పూర్తి వివరాలు తెలియజేయాలని ఆగమేఘాల మీద వాళ్ళకి ఒక సర్క్యులర్ పంపించడం జరిగింది. దీన్ని గమనిస్తే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో అంటే ఒక కుట్రపూరితంగా దీని విషయంలో ఒక సామాన్యమైన ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ఇంత అత్యవసరంగా ఏదో కొంపలు మునిగిపోయిన విధంగా దీని విషయంలో ఒక మున్సిపల్కి సంబంధించిన అధికారి అందరి కలెక్టర్లకు లెటర్ రాయడము, దాని విషయంలో ఒక ఎలక్షన్ కోడ్ జరుగుతుంటే కూడా తెరచాటున ఈ గ్రామాలని మున్సిపాలిటీలో కలిపే ప్రయత్నం జరుగుతుంది. మనకు తెలుసు గత జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాలి. ఇప్పటికీ స్పెషల్ అధికారుల పాలనలో ప్రభుత్వం కాలం వెల్లదీస్తుంది. అంటే ప్రభుత్వం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఇలాంటి చౌకబారు ఎత్తుగడలతో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. మనం గమనిస్తే మన కీసర మండలం సంబంధిస్తే 5 గ్రామాలు చీర్యాల, తిమ్మాయిపల్లి, నర్సంపల్లి, గోధుమకుంట, కరీంగూడ. ఈ 5 గ్రామాల్లో దాదాపు ఒక 10 నుంచి 12 వేల ఓటర్స్ ఉంటారు. అంటే గ్రామాలకు కూడా దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చాలా వ్యవసాయ భూములు ఉన్నాయి, చాలా మంది పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి.
పని చేసుకుంటేనే కానీ బతకలేని పరిస్థితుల్లో ఉన్న గ్రామాల్లో వీటిని కుట్రపూరితంగా మున్సిపాలిటీల్లో కలిపి అధికమైన ట్యాక్సులతో పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలపైన పెనుభారం మోపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఎన్నికల నుంచి తప్పించుకోవాలనే ఒక ప్రయత్నము, తర్వాత ఈ యొక్క గ్రామాల యొక్క ప్రజలపైన పెనుభారం మోపే ప్రయత్నంలో భాగంగా ఇది జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో చాలా మంది వేలాది అప్లికేషన్ మనకు తెలిసి డంపింగ్ యార్డ్ సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసినాం. అంటే అటువంటి విషయంలో ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి మొన్నటి వరకు ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు పార్లమెంట్ లో మాట్లాడారు. మరి ఇటువంటి విషయంలో ఎందుకు సీరియస్ గా చర్య తీసుకోవట్లేదు? ఎవరో ఒక వ్యక్తి ప్రజావాణిలో వేస్తే దానికి సంబంధించి ఒక 2 చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు మోడల్ కాలనీలోని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలోని కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం సీఐ రమణ, ఎస్ఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అనుమానితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. రికార్డులు లేని వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనుమానితులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చేసేది లేకపోతే డైరెక్ట్ సెల్ఫ్ మెసేజ్ వస్తుంది. అమౌంట్ కట్టేది కాదు, స్టేషన్లో పెడతారు, మొబైల్ ఫోన్ తర్వాత బాగా డ్రైవింగ్ చేయడం అనేది దానికి పెట్టిన తర్వాత సార్ మాకు తెలీదు, చిన్నపిల్లోడు సార్ దానికి తెలియలేక ఈ రూట్లోకి వచ్చినా సార్ అది అన్నారంటే మాత్రం ఎవరు వదిలిపెట్టి చెప్తాను కదా. అవగాహన ఇది ఒకరికి చిన్నపిల్లలు కాదు కదా, ఒకరికి సెల్ ఫోన్లో చూస్తాను. చట్టాలు మారినాయి, శిక్షణలు మారినాయి, మంచి పెద్ద పెద్ద కేసులు గెలువు ఒకటి అర్థమైనా అపాగాలు కాల్చడము, బానిసంటాలు, లేదంటే బైక్ వేసుకొని ర్యాలీలు చేయడము, బైక్ స్పీడ్గా ఓవర్ డ్రైవింగ్ చేయడము అట్లాంటి చేసినారంటే పక్కా మిమ్మల్ని డ్రోన్ పెడతాం. డ్రోన్ ప్రకారం గుర్తించి వాళ్ళని పెద్ద పెద్ద శిక్షణలు పెట్టి గెలువు. అది అవసరమా? లేకపోతే ప్రశాంతంగా మన కుటుంబము, ఫ్యామిలీ, పిల్లలు ఉంటారా? అది తెలుసుకోవాలి. అర్థమైనా ఎలక్షన్ టైంలో కేసులు పెట్టినారంటే ఎలక్షన్ కేసులు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రతి ఎలక్షన్ మిమ్మల్ని పిలుతూనే ఉంటారు, వెంటాడుతూనే ఉంటాయి. మామూలు కేసులు వేరే, ఎలక్షన్ కేసులు. కాబట్టి ఎవరి పాటుకు వాళ్ళు ఏదైనా ఎక్కడేం జరిగినా పలానా చోట పలానోడు ట్రబుల్ బాంగర్ కావండి, రౌడీ షీటర్ కావండి, ఇట్లా మాకు ఇబ్బంది కలిగించాలని తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన పెద్ద పెద్ద శిక్షణలు పెట్టి జైలు పంపిస్తారు. రెండవది, రేపటి నుంచి 1వ తారీఖు కదా, మీరందరూ వాట్సాప్లో, సెల్ ఫోన్లో, పేపర్లో చూస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే ప్రతి ఒక్కరికి బండి రికార్డ్స్, సరేనా? చిన్నపిల్లలకు డ్రైవింగ్ ఇవ్వడం అనేది మానేది కదా. సెల్ ఫోన్ డ్రైవింగ్, సెల్ ఇట్లా పెట్టుకుంటారు, ఇట్లా పెట్టుకొని ఇట్లా పోతూ ఉంటారు కదా. వెనక ఏమొస్తుంది తెలియదు, ముందేమొస్తుంది తెలియదు, తీసుకొని పోయి గుద్దేస్తాం. మైనర్లకు డ్రైవింగ్ ఇచ్చినారంటే దానిపైన ఓనర్ ఎవరున్నారో ఓనర్ జైలు పోతారు. ఓనర్ ఎవరుంటారు? తండ్రి ఉంటాడు కదా. లేకపోతే స్కూటీ అయితే వాళ్ళ అమ్మ ఉంటుంది, వాళ్ళ అమ్మ పెట్టి ఉంటుంది కదా. వారి బదులు గూడూరు రైల్వే స్టేషన్ నుండి సంగం సినిమా హాల్ వరకు అడ్డొచ్చిన వాహనాలను కొట్టుకుంటూ పోయిన కారు. సంగం హాల్ నుండి 6 కాళ్ల మండపం మీదుగా అతివేగంతో వెళుతూ శివాలయం నుండి సాధుపేట వెళ్లే దారిలో రోడ్డుకు గుద్దుకొని ఆగిపోయిన కారు. 2కి గాయాలు, ఒక వ్యక్తికి కాలు విరిగింది. సమాచారం అందుకుని ఆకాష్ని అదుపులోకి తీసుకున్న గూడూరు 1వ పట్టణ ఎస్ఐ. పోలీసులు
కారులో ఉన్నటువంటి వ్యక్తి మద్యం సేవించి మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేయడమే కాకుండా ప్రమాదానికి గల ప్రధాన కారణమని కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తి పేరు ఆకాష్ అని ఉత్తరప్రదేశ్ గా చెబుతూ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ కేంద్ర కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున ప్రెస్ మీట్. రేవంత్ కు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమ స్ఫూర్తిపై ఎలాంటి అవగాహన లేదు. శ్రీకాసం వెంకటేశ్వర్లు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జోగు రామన్న ప్రెస్ మీట్. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు? పార్చూరి అశోక్ బాబు మీడియా సమావేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.